హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. జనసేన పార్టీ వల్ల టీడీపీ పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని ఈరోజు క్లియర్ కట్గా తెలిసింది. ఎందువల్ల అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సమావేశానికి హాజరు కాకపోవడానికి కారణం మొదటిది, మొన్న జానీ మాస్టర్ విషయంలో పార్టీకి కూటమి ప్రభుత్వమే కాబట్టి దానివల్ల కొంత డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు కిరణ్ రాయల్ తిరుపతిలో పెద్ద విషయం జరుగుతుంది, విషయం అందరికీ తెలిసింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు, మొన్న పిఠాపురంలో అమ్మాయిని రేప్ చేసిన విషయం కానీ ఇట్లా ప్రతి ఒక్కటి ఆడపిల్లల వాళ్ళకి రక్షణ లేదని కూటమి ప్రభుత్వంలో క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇలాంటప్పుడు జనసేనాని నాయకులు దూరంగా పెట్టమని చంద్రబాబు నాయుడు గారు సీక్రెట్ ఆర్డర్స్ పాస్ చేశాడు. అందువల్ల అది నచ్చక ఈరోజు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీకి దూరంగా ఉండడానికి కారణం. సరే, ఎన్ని రీజన్స్ ఉన్నా సరే ఆయన ఒక డిప్యూటీ సీఎం, ఆయన ఇలాంటి కార్యక్రమానికి పక్కగా హాజరు కావాలా. అలాంటిది కావాలని దీన్ని పైకి ఏదో ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పడానికి కానీ లోపల మాత్రం కాపు సోదరులకి సరైన ప్రైడెన్స్ ఇవ్వకపోవడం వల్ల మెయిన్ బాధ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కులం పెద్దలు కానీ వాళ్ళ కాస్ట్ సంబంధించిన వాళ్ళు కానీ ఇది మెయిన్ రీజను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళటం. కానీ దీన్ని కొన్ని నియోజకవర్గాల్లో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ టీడీపీ గురించి సపోర్ట్ చేసిన వాళ్ళకి సాయం చేస్తున్నారు. కానీ జనసేన వాళ్ళని సెకండ్ ప్రయారిటీలోకి తీసుకుంటున్నారు. ముందు టీడీపీ వాళ్ళకే పనులు మొత్తం చేసి పెట్టి ఏదన్నా లాస్ట్లో ఉంటే జనసేన వాళ్ళకి కొంచెం గొప్ప చేస్తున్నారు. ఇంకా బీజేపీ వాళ్ళు ఎక్కడ వారు ఉంటారు కాబట్టి వాళ్ళకి పెద్దగా ఇబ్బంది లేదు, వాళ్ళు అడగరు కాబట్టి. మెయిన్ కొన్ని నియోజకవర్గాల ఆధిపత్య పోరు వల్ల ఈరోజు జనసేన పార్టీకి టీడీపీకి దూరం అనేది పెరగటం స్టార్ట్ అయింది.